నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యోం నమ. మిత్రులారా, గత ఎపిసోడ్లో మార్కండేయ మహర్షి చెప్పినటువంటి అనేక ధర్మాలు, కథల గురించి చెప్పుకున్నాం. సరే, మళ్ళీ ముఖ్యమైనటువంటి కథలోకి నెమ్మదిగా ఎంటర్ అయిపోతాం. ఈ విధంగా బయట ధర్మరాజు, మార్కండేయాది మహర్షులు, శ్రీకృష్ణ పరమాత్మ, నారద మహర్షి వీళ్ళందరూ కూడా ఈ ధర్మాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా లోపల ద్రౌపది, సత్యభామలు చాలా కాలం తర్వాత కలుసుకున్నందుకు సంతోషిస్తూ ముచ్చట్లు పెట్టుకున్నారు. అప్పుడు సత్యభామ అంది, ఓ ద్రౌపది, నీకు భర్తలందరూ కూడా మహావీరులు, లోకపాలురు, దిక్పాలకులతో సమానమైనటువంటి శక్తులు ఉన్నవాళ్ళు. కానీ వీళ్ళందరూ కూడా నీ మాట జవదాటరు ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. దీనికోసం నువ్వేమన్నా ఉంగరాలు పెట్టుకుంటున్నావా? మంత్రం జపం చేస్తున్నావా? ఏమన్నా మందు పెడుతున్నావా? లేదా జపహోమాలు కానీ పూజలు కానీ ఏమన్నా చేస్తున్నావా? ఆ కిటికీ అంటే నాకు కూడా చెప్పకూడదా అంది సత్యభామ. ఏం లేదు, నువ్వు చెప్తే ఆ కిటికీ ఏదో నేను కూడా మా శ్రీకృష్ణ పరమాత్మ మీద ప్రయోగిస్తాను. ఊరికి అటు ఇటు తిరుగుతున్నాడు, కదలకుండా కట్టి పడేస్తాను అంది సత్యభామ. అప్పుడు ద్రౌపది ఆశ్చర్యపోయింది. ఓ సత్యభామ, అసలు నా విషయంలో నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? నేను మందు పెట్టానా? నేను ఉంగరాలు పెట్టుకున్నానా? నేను జపతపాలు చేస్తున్నానా? ఏంటి ఇవన్నీ? నీకు ఈ డౌట్లు ఎందుకు వస్తున్నాయి? నా మీద నీకు ఆ అభిప్రాయం ఎందుకు కలిగింది? నేను అలాంటివి ఏం చేయనే. నేను నా భర్త విషయంలో పరిపూర్ణ అనురాగంతో, భక్తితోటి ఉండి వాళ్ళకు అనుగుణంగా నడుచుకుంటాను. అలాగే మా అత్తగారైనటువంటి కుంతీదేవిని గౌరవంగా చూసుకుంటాను. అది వాళ్ళకి సంతోషం కలిగిస్తుంది. మా అత్తగారిని సంతోషంగా చూసుకుంటే నా భర్తలందరూ కూడా సంతోషిస్తారు. అలాగే నా భర్తల పనుల్లో నేను పాలు పంచుకుంటే, కాంపెన్సేట్ చేస్తూ ఉంటే, ఆయన 2 పనులు చేస్తే నేను 2 పనులు చేస్తాను. 4 పనులు పూర్తి అయిపోతాయి కుటుంబంలో. అదే కదా కుటుంబ వ్యవహారం, కుటుంబ బాధ్యత అంటే. నేను అలా చేస్తాను, కాంపెన్సేట్ చేస్తాను. నా భర్త ఏం చేస్తున్నాడో చూసుకుంటూ, ఆయన ఏం చేయట్లేదు దాన్ని అందుకుంటుంటా పని. ఆ విధంగా వాళ్ళని సంతోషపెడతా. కొన్ని వేల మందికి ఇంద్రప్రస్థం ఉన్నప్పుడు భోజనాలు పెట్టేవాళ్ళం. అందరికీ భోజనం పెట్టిన తర్వాతే ధర్మరాజు భోజనం చేసేవాడు. అక్కడ ఎంతోమంది, కొన్ని వందల వేల మంది పరిచారకులు అక్కడ ఉండేవాళ్ళు. ఒక్కొక్కరికి ఒక దాంట్లో స్పెషలైజేషన్. కొంతమంది నాట్యం, కొంతమందికి సంగీతం, కొంతమందికి రకరకాల పనులు, కొంతమందికి వడ్డర్లు చేసేవాళ్ళు. కానీ వాళ్ళందరూ డ్యూటీ చార్ట్, మెమరాండమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్, ఎవరు ఏ పని చేయాలి, ఎవరి పేర్లు ఏంటి, ఎవరి రూపం ఏంటి, వాళ్ళ కర్తవ్యం ఏంటి, ఎలా పనిచేస్తున్నారు, ఎలా చేయట్లేదు, వాళ్ళు ఎప్పుడు తింటున్నారు, వాళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నారు, ప్రతి ఒక్కటిని కూడా నేను అజ తీసుకుంటూ ఉండేవాడిని. అజ తీసుకోవడం అంటే ప్రతి ఒక్కటి నేను తెలుసుకునేదాన్ని. ప్రతి ఒక్కటి నాకు తెలుసు, తెలుసుకునేదాన్ని కాదు, ప్రతి ఒక్కటి నాకు తెలుసు. అలాగే ధర్మరాజు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన వెనకాల పెద్ద పేరాడు, ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ కూడా కంటిన్యూస్గా ఒక యాత్రలాగా వెళ్తూ ఉండేవి. ఆ సందర్భంలో అంతఃపురంలో ఉన్నటువంటి ముఖ్యమైన భృత్యుల దగ్గర నుంచి అంతఃపురం బయట పనిచేసేటటువంటి సామాన్య భృత్యుల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలుసు. వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు అది నేను కనిపెడుతూ ఉండేదాన్ని. ఆ విధంగా నా భర్తలకు కావాల్సినటువంటివన్నీ కూడా వాళ్ళు నా మీద వదిలిపెట్టేస్తే నేను అవన్నీ సమకూర్చి పెడుతూ ఉండేదాన్ని. ఈ కార్యభారం అంతా కూడా నిర్వహిస్తుండటం వల్ల అప్పుడు ఇప్పుడు కూడాను వాళ్ళు నా మీద అనురాగంతో, ప్రేమతోటి ఉంటారు. అంతేకాదు సత్యభామ, నీకు ఇంకో విషయం తెలుసో తెలియదు, నా భర్తల ఆదాయ వ్యయాలు మొత్తం నాకు తెలుసు. వాళ్ళ పే స్లిప్ నాకు ప్రతి నెల ఇస్తారు. ఓకే, వాళ్ళ యొక్క పే స్లిప్ నా దగ్గర ఉంటుంది. వాళ్ళ జీపీఎఫ్లో ఎంత ఉందో నాకు తెలుసు, వాళ్ళ లోన్లు ఎంత, రికవరీలు ఎంత, అన్నీ నాకు తెలుసు. అంటే నేను సరదాగా చెప్తున్నాను, నా భర్తల యొక్క ఆదాయ వ్యయాలు పూర్తిగా తెలుసు. అవన్నీ కూడా జాగ్రత్తగా నేను అప్పటికప్పుడు మెయింటైన్ చేసి వాళ్ళకి జాగ్రత్తలు చెప్తుంటాను. నిత్యము కూడా అందరికంటే ముందు నేనే మేల్కొని చివరిలో నేను శయనిస్తాను. నేను నా భర్తల కోసం చేసినటువంటి వ్రతం ఇదే అంది. అంతే, ఒక్కసారిగా సత్యభామకి జ్ఞానోదయం అయింది. అప్పుడు ఏమనుకోవద్దు, నీ మీద నాకు చనువు ఉంది కదా నీ దగ్గర, ఆ చనువుతోటి సరదాగా అడిగాను అని చెప్పని ద్రౌపదిని పరిపరి విధాలు ప్రశంసించింది సత్యభామాదేవి. అప్పుడు సత్యభామని శ్రీకృష్ణ పరమాత్మ బయట నుంచి, వచ్చిన పని అయిందా, వెళ్దామా అన్నాడు. అనగానే అప్పుడు అందరూ కూడా చక్కగా బయలుదేరి ద్వారకా నగరానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ముఖ్యమైన కథలోకి ఎంటర్ అయిపోదాము.
ఈ అరణ్యంలో తిరుగుతున్నటువంటి పాండవులను చూసినటువంటి ఒక బ్రాహ్మణుడు ధృతరాష్ట్ర చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు హస్తినాపురానికి. వెళ్ళినప్పుడు అప్పుడు పాండవులు ఎలా ఉన్నారయ్యా అని అడిగాడు ధృతరాష్ట్ర మహారాజు. జనరల్గా ఎవరినైనా మన శత్రువుల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక నెగిటివ్ ఫీలింగ్తో అడుగుతారు. వాడిది బాగున్నారు అని తెలుసుకోవాలన్న కోరికతో అడగం, వాడు చెడిపోయాడా అన్నది వినాలన్న కోరికతో అడుగుతాడు కదా. వాళ్ళు చాలా కష్టాలు పడుతారండి, అప్పుల పాలైపోయారు అన్నట్టు చెప్పారనుకోండి సంతోషం. వాళ్ళు చాలా వృద్ధిలోకి వచ్చారండి, వాళ్ళు హాయిగా ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు, వాగిలు ఉంది, పెళ్ళిళ్ళు లేని అంటే బాధ, అంతే కదా. ఈ ధృతరాష్ట్రుడి పరిస్థితి కూడా ఇదే. ఈయనకి విపరీతమైన రజోగుణంతో తమోగుణంతో నిండినటువంటి వాడు ధృతరాష్ట్ర మహారాజు. ఈ ధృతరాష్ట్ర మహారాజు అడిగిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కష్టాలు పడుతున్నారు అన్నది వినాలని కోరిక. అప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు, వనవాస క్లేశాల గురించి బ్రాహ్మణుడు ఈ ధృతరాష్ట్ర మహారాజు కోరుకున్న విధంగానే చెప్పాడు. చెప్పినప్పుడు ధృతరాష్ట్ర మహారాజు అవన్నీ విని, అయ్యో ఈ పాండవుల కష్టాలకు నేనే కదా మూల కారణం అని చాలా బాధపడ్డాడు ధృతరాష్ట్ర మహారాజు. పడి వీటి దుష్పరిణామాలు ఎప్పటికన్నా మనం ఫేస్ చేయాల్సిందే కదా, ఎదుర్కోవాల్సిందే కదా అని భయపడ్డాడు. ఈ దుర్యోధనాదులు చెట్టు మీద ఉన్నటువంటి తేనె తుట్టును చూశారు, కానీ కింద ఉన్నటువంటి లోయని చూడలేదు అని చాలా బాధపడ్డాడు. ఆ బ్రాహ్మణుడితో అదే మాట అన్నాడు. అప్పుడు ఈ మాటలు ఉన్నటువంటి శకుని ఈ విషయాన్ని దుర్యోధనుడికి కర్ణుడికి చేరేశాడు. నువ్వు ద్వైతవనంలో దీనంగా నికృష్టమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి పాండవుల దగ్గరికి వెళ్ళి నా ఐశ్వర్యం అంతా చూపించాలి ఇప్పుడు. అలాగే నీ భార్యలందరూ కూడాను అద్భుతమైనటువంటి ఆభరణాలు, చక్కని వస్త్రాలంకారాలతోటి నారచలు కట్టుకున్నటువంటి ద్రౌపదికి కనపడాలి. వాళ్ళని చూసి ద్రౌపది తనను తాను నిందించుకుంటూ డిప్రెషన్ ఫీల్ అవ్వాలి. అలాగే ఆ రోజు సభలో జరిగినటువంటి బాధ కంటే ఇంకా ఎక్కువ బాధపడాలి ద్రౌపదీదేవి అన్నాడు శకుని. ఆ మాటలు విన్నటువంటి దుర్యోధనుడు శకుని కర్ణులతో అన్నాడు, మీరు నా మనసులో ఉన్న మాటే చెప్పారు, కానీ మా తండ్రి గారు అనేటువంటి ధృతరాష్ట్ర మహారాజు యొక్క అభిప్రాయం ప్రకారం వాళ్ళు చాలా తపస్సంపన్నులు, గొప్ప బలవంతులు, అందువలన ఆయన మనకి అనుమతి ఇస్తాడా అని నా సందేహము. ఇప్పుడు నేను అడవికి వెళ్ళాలి అంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి, చక్రవర్తి ఆయనే కాబట్టి ఆయన పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. కానీ ఆయన ఒప్పుకోడు మనం అటు వెళ్ళటానికి. సో ఏదన్నా దారి ఆలోచించండి ఆయన ఒప్పించడం కోసం అని చెప్పి అన్నాడు. ఇలా అనుకుని మర్నాడు ఆ రోజు రాత్రి ముగ్గురు కూడా ఈ దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు నలుగురు కూడాను మంత్రాలు చేసుకుని రేపు మార్నింగ్ మనం డిస్కస్ చేద్దాం, ఈ లోపల ఉపాయం ఆలోచించండి అని అనుకున్నారు. అనుకుని నలుగురు కూడా వాళ్ళ గృహాలకు వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయము కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి మనము మీ నాన్న దగ్గర నుంచి పర్మిషన్ సంపాదించడం కోసం ఒక ఉపాయం ఆలోచించాను. ఏంటి అంటే ద్వైతవనంలో గొల్లపల్లిలు ఉన్నాయి, వాటిని ఘోషాలు అంటారు. ఏమంటారు? ఘోషాలు అంటారు. వాటిని గొల్లపల్లిలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా రాజుగారి యొక్క రాకని అపేక్షిస్తున్నాయి. రాజు ఘోషయాత్ర చేయటం అనేది నిత్యకృత్యమే, ఏదైనా కొత్త విషయం కాదు. సో ఈ పని అడ్డం పెట్టుకొని మనం ద్వైతవనానికి వెళ్ళాము అనగానే శకుని వెరీ గుడ్ ఐడియా, శబాష్ అని అందరూ కూడా ఒకరికొకళ్ళు షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు, కరచాలనాలు చేసుకున్నారు. బా మంచి ఐడియా చెప్పావు కన్నా, బా అందుకని నేను నా పక్కన పెట్టుకుంటాను. అబ్బా నువ్వు ఎప్పుడు భలే వస్తే నీకు ఐడియా ఎట్లా వచ్చింది ఐడియా, ఇట్లా చాలా సంతోషంగా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని బయలుదేరి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. వెళ్ళే ముందు వీళ్ళు ఏం చేశారంటే సుమంతుడు అనేటువంటి ఒక గోపాలుడిని ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క గోవుల గురించి చెప్పమని చెప్పారు. సో ముందుగా సమంతుడు అనేటువంటి గోపాలుడు ఈ యొక్క ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి గోవులు వృద్ధిలోకి వచ్చినాయి, గో సంపద చాలా బాగుంది అని జనరల్ ఇంట్రడక్షను ఈ సమంతుడు అనేటువంటి గోపాలుడు ఇచ్చాడు. గోపాలుడు ఇవ్వగానే ఇదే సమయంగా చూసుకొని దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు నలుగురు కూడా ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు సుందరమైనటువంటి ప్రదేశాల్లో ఆవు మందులన్నీ ఉన్నాయి, వాటి యొక్క అకౌంటింగ్, రిజిస్ట్రేషన్కి, అలాగే లేగదూడలకి ముద్రలు వేయడానికి, గుర్తులు వేయడానికి కూడా ఇది తగినటువంటి సమయము. అందువలన నువ్వు మాకు పర్మిషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఇది వేటకు కూడా తగినటువంటి సమయము. ఈ యొక్క అరణ్యానికి వెళ్ళి మేము ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని వస్తాము, కొంత వేట లాంటి వినోద కార్యక్రమాలు కూడా చేసుకుని వస్తాము, పర్మిషన్ ఇవ్వు అని చెప్పని
దుర్యోధన దుశ్శాసన కర్ణశకులను అడిగినప్పుడు ధృతరాష్ట్రుడు ముందు ఒప్పుకోల. అంతా బాగానే ఉంది, వేటట్ట మంచిదే, అలాగే ఆవుల సమవేక్షణం అంటే రిజిస్ట్రేషన్ కూడా మంచిదే, చాలా మంచి పని చేస్తున్నారు. అయితే మీ గోపాలను నేను నమ్మను, పాండవులు అక్కడే ఉన్నారు, మీరు అక్కడ వెళ్ళడానికి నేను పర్మిషన్ ఇవ్వను, మీ అందరి మీద వాళ్ళకి ముక్కోపంతో ఉన్నారు. ముఖ్యంగా భీమసేనుడు చాలా మహాకోపి, పాంచాలి యొక్క తేజస్సు చెప్పనే అక్కర్లేదు, వాళ్ళ దృష్టి మీ మీద పడద్దు, మీరు అక్కడికి పోయి ఏదో అపరాధం చేస్తారు, నా కొమ్మ ముంచుతారు, వాళ్ళు మిమ్మల్ని చేసేటువంటి అవకాశం ఉంది, లేదా మీద పడినటువంటి మీ సైనికులు ఎవరైనా పొరపాట్లు చేయొచ్చు, అప్పుడైనా కానీ మీరే ఇబ్బందుల్లో పడతారు, కావాలంటే వేరే వాళ్ళని పంపించి ఈ కార్యక్రమం పూర్తి చేయండి, కానీ మీరు స్వయంగా వెళ్ళొద్దు అని చెప్పని ధృతరాష్ట్ర మహారాజు చాలా గట్టిగా దీన్ని తిరస్కరించాడు, ఈ ప్రపోజల్ని. చివరికి ఆ ముగ్గురు లేదు, మనం మహారాజులము, మనం చక్రవర్తులము, మనం చేయాల్సుకున్న పనులు కేవలం ఈ భయాలతోటి కనుక మానేస్తే ఎట్లాగా, ఇది కరెక్ట్ కాదు, మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందే అని బలవంతంగా ధృతరాష్ట్ర మహారాజును ఒప్పించి పర్మిషన్ తీసుకుని పెద్ద సైన్యంతో, సపరివారంతో, అంతఃపుర స్త్రీలతోటి 8,000 రథాలు, 3,000 ఏనుగులు, కొన్ని వేల మంది కాలి బంట్లు, 9,000 గుర్రాలతోటి బయలుదేరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా అట్టహాసంతో పూర్తి చేయడం జరిగింది ఈ దుర్యోధనాదులందరూ కూడా. అప్పుడు అన్నీ పూర్తయిన తర్వాత చివరి రోజున వీళ్ళు రిటర్న్ వచ్చే ముందు గానా భజానా కార్యక్రమం ఏర్పాటు చేశారు అరణ్యంలోనే. కన్యామణులందరూ కూడా అలంకరించుకుని అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. ఈ విధంగా డ్యాన్స్ ప్రోగ్రాం చేసినప్పుడు ఈ దుర్యోధనాదులు కూడా వాళ్ళతో కలిసి బ్రహ్మాండంగా ఆటపాట చేయించడం జరిగింది. ఇది చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఎంతో విహరిస్తూ ఆనందిస్తూ ఉండగా అదే రోజున ఒకే రోజులో పూర్తి అయ్యేటువంటి ఒక యజ్ఞాన్ని యుధిష్ఠిరుడు అక్కడే అదే సమీపంలో నిర్వహిస్తూ ఉన్నాడు. ఒకరోజు యజ్ఞం అనమాట. ఆ రోజు ఆ యజ్ఞంలో నివసిస్తూ ఉన్నప్పుడు అక్కడ దగ్గరలో అదే సరస్సు తీరం దగ్గర దైవవశాత్తు ఈ ధర్మరాజు అతని సపరివారం కూడా అక్కడే ఉందన్నమాట. వాళ్ళు ఏదో కార్యక్రమం చేసుకుంటున్నారు. అప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడంటే, ఆ సరస్సు సమీపంలో మన యొక్క విహార నివాసాలు ఏర్పాటు చేసి గుడారాలు వేయండి, మనం బ్రహ్మాండంగా అక్కడ పిక్నిక్ చేసుకుందాము అని తన మనుషులను పంపించడం జరిగినప్పుడు అప్పటికే ఒక గంధర్వ రాజు ఆ ప్రాంతానికి వచ్చి అప్సరసలతోటి పరివారంతో విహారయాత్రకు వచ్చి అక్కడే నివాసం ఏర్పరచుకుని ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే ఆల్రెడీ అక్కడ ఆక్యుపై చేస్తున్నారో ఈ యొక్క గంధర్వులందరూ కూడాను, ఈ రాజ్య పరిచారకులందరూ కూడా వెనక్కి వచ్చి దుర్యోధన మహారాజు దగ్గరికి, స్వామి అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఎవరో గంధర్వ రాజుట, వాళ్ళందరూ కూడా అక్కడ గుడారాలు ఏర్చుకుని ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ పిక్నిక్ జరుపుకుంటున్నారు అన్నాడు. అంటే ఎవరు వాళ్ళందరినీ గంటేయండి అన్నాడు దుర్యోధనుడు. వాళ్ళు వెళ్ళి మా దుర్యోధన మహారాజు గారు ఇక్కడ సపరివారంగా విహరించడం కోసం వస్తున్నారు, మీరు దూరంగా పొండి అని గంధర్వులను అదిలించాడు. అదిలించగానే గంధర్వులందరూ గట్టిగా నవ్వుతూ, మీ రాజుకు మతిపోయిందా ఏమిటి, దేవతల్ని గంధర్వుల్ని కూడా సామాన్యులు ఆజ్ఞాపిస్తున్నాడా, వెళ్ళి మీ రాజుకు చెప్పండి కంట్రోల్లో ఉండమని, లేకపోతే మిమ్మల్ని అందరినీ కూడా యమలోకానికి పంపించాల్సి వస్తుంది అని హెచ్చరిక జారీ చేశారు గంధర్వులందరూ కూడా. అప్పుడు మళ్ళీ సేవకులందరూ కూడా పరిగెత్తుకుంటూ దుర్యోధన దగ్గరికి వెళ్ళి, ఈ సేవకులందరూ కూడా పరిగెత్తుకుంటూ దుర్యోధన దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పారు. ఆర్డర్ ఇచ్చాడు దుర్యోధన మహారాజు, దేవతలతో కలిసి వచ్చినా సరే వాళ్ళందరినీ కూడా శిక్షించండి, వెళ్ళండి అని తన సైన్యాన్ని పంపించాడు. వాళ్ళు గంధర్వుల యొక్క దాటికి తట్టుకోలేక పారిపోయి వెనక్కి వచ్చేసారు. అప్పుడు కర్ణుడు దుర్యోధనాదులందరూ కూడాను మహాసైన్యంతో యుద్ధానికి దిగారు. అప్పుడు చిత్రరథుడు తన మాయాబాలం చేత అందరినీ కూడా ఓడించాడు. కర్ణుడు యుద్ధరంగం నుంచి పారిపోయాడు. గుర్తుంచుకోండి, కర్ణుడు ఆ యుద్ధరంగం నుంచి పారిపోయాడు. దుర్యోధనుడు రథం మీద నుంచి కింద పడిపోయిన తర్వాత చిత్రరథుడు వాడిని సజీవంగా బంధించి తనతో పాటు తీసుకుపోతున్నాడు. ఒక్క దుర్యోధనుడే కాదు, దుశ్శాసనుడిని, దుర్ముఖుణ్ణి, దుర్జయుణ్ణి, అలాగే రాజ పరివారాన్ని, వాళ్ళ భార్యల్ని అందరినీ కూడా బంధించి గంధర్వులు తమతో పాటు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు మిగిలినటువంటి సైనికులు, వృద్ధులైనటువంటి కొంతమంది మంత్రులు కూడా గబగబా దగ్గరలో యజ్ఞం చేస్తూ ఉన్నటువంటి పాండవుల దగ్గరికి వెళ్ళి, దుర్యోధనాదులను గంధర్వులు బంధించి పట్టుకుపోతున్నారు, రక్షించండి అన్నప్పుడు భీముడు, ఆహా కాకల కార్యం గంధర్వులే చేస్తున్నారన్నమాట అన్నాడు. ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద నానుడి, కాకల కార్యం గంధర్వులే చేస్తున్నారు, మేము చేద్దాం అనుకున్నాము, ఆ పని వాళ్ళే పూర్తి చేస్తున్నారు, చాలా మంచిది, మమ్మల్ని కష్టాల్లో ఉన్నామని చెప్పి చూసి పరాభించడం కోసం వచ్చినటువంటి దుర్యోధనాదులకు తగిన బుద్ధి రావాల్సిందే
అన్నాడు. అప్పుడు భీమసేనుడిని మాట్లాడినటువంటి ధర్మరాజు, తప్పు భీమసేన, కష్టాల్లో ఉన్నవాళ్ళు, మనల్ని శరణు పొందిన వాళ్ళని ఇలా అవమానించడం చాలా తప్పు. ఏదో కర్మగాలి వైరాలు వస్తుంటాయి, గొడవలు జరుగుతుంటాయి, కలహాలు జరుగుతుంటాయి, అంత మాత్రానికే మనం ఊరినే ఉక్కిరిబిక్కిరి అయిపోకూడదు. ఏదేమైనా బయటవాడు వచ్చి మన జ్ఞాతులని, మన సోదరులని హింసిస్తుంటే, పరాభిస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా? బయట వాళ్ళు రానప్పుడు మనం 5 వాళ్ళు 100 మంది కొట్టుకుంటాం. కానీ బయటవాడు వస్తే మనం 100+5 105 మంది మనం కలిసి యుద్ధం చేయాలి అన్నాడు. ఆ మాట విన్నటువంటి ఈ మంత్రులు అన్నారు, స్వామి కౌరవుల రథాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, మీరు దయచేసి వాటిని అధిరోహించండి అన్నప్పుడు అప్పుడు ధర్మరాజు, మీరు వెళ్ళి ఆ రథాలెక్కి యుద్ధం చేయండి. భీమా, నిన్ను నమ్ముకునే వీళ్ళందరూ కూడా శరణు కోరుతున్నారు. నేను యజ్ఞదృష్టిలో లేకుండా ఉన్నట్లయితే నేనే స్వయంగా యుద్ధం చేసేవాడిని. నా మాట విని ముందు మర్యాదగా మంచి మాటలతో ఆ గంధర్వులతో మాట్లాడి యుద్ధం జరగకుండా నివారించి వాళ్ళని విడిపించే ప్రయత్నం చెయ్యి. అలా కుదరకపోతే సింపుల్ చిన్న సైజు ఫైట్ తోటి క్లోజ్ చేయడం చూడు. ఇక కుదరకపోతే నీ ఇష్టం, ఇంకా అప్పుడు మీ ఛాయిస్ మీకే ఇస్తున్నాను. స్ట్రైట్గా దండోపాయానికి వెళ్ళొద్దు. ఇవన్నీ కూడా ట్రై చేసి సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, ఈ సీక్వెన్స్లో ప్రయత్నం చేసి వీలైనంత సింపుల్ వేలో ఇష్యూ రిజాల్వ్ చేయండి అని చెప్పినప్పుడు అప్పుడు అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, మేము మర్యాదగా చెప్తాం, చెప్పినా కానీ ఆ గంధర్వుడు వినకుండా ఈ యొక్క ధృతరాష్ట్రుని యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని విడిచిపెట్టనట్లయితే ఆ గంధర్వరాజు యొక్క రక్తాన్ని ఈ భూమి తాగుతుంది అని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. ఎప్పుడైతే అర్జునుడు ఆ ప్రతిజ్ఞ చేశాడో కౌరవుల ప్రాణాలన్నీ కూడా లేచొచ్చాయి. ఎందుకంటే అర్జునుడు ఎప్పుడు కూడా ఓటమి ఎరుగునవాడు, నిజంగా విజయుడు అనే పేరుకి సార్థక నామధేయం అర్జునుడికి. అర్జునుడు ఎప్పుడు ఓడిపోలే యుద్ధంలో. అందువలన అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తే చెల్లించుకుంటాడు. అందులో అనేక అస్త్రశస్త్రాలు, దివ్యాస్త్రాలు పొందినటువంటి వాడు ఫ్రెష్గా రీసెంట్గా. అందువలన వాళ్ళు ఎప్పుడైతే నలుగురు కూడా యుద్ధానికి బయలుదేరడంతో కౌరవ సైన్యాలు తిరిగి ధైర్యం తెచ్చుకొని యుద్ధానికి బయలుదేరాయి. అప్పుడు సామంతో పని కాకపోవడంతో, సామం అంటే మాటలతోటి పని కాకపోవడంతో ఈ యొక్క అటు పాండవులకు ఇటు గంధర్వులకు మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. అప్పుడు గంధర్వులు ఆ యొక్క పాండవుల యొక్క ధాటిని తట్టుకోలేకపోయారు. ఆ చిత్రరథుడు మాయ యుద్ధం చేసినప్పుడు కూడా అర్జునుడు ఆ మాయలన్నీ కూడా ఛేదించాడు. చివరికి ఆ చిత్రరథుడు అర్జునుడికి కనపడ్డాడు. ఎందుకంటే అర్జునుడితో ఆల్రెడీ చిత్రరథుడు ఇంతకుముందు యుద్ధం చేసి ఓడిపోయి ఉన్నాడు. వాళ్ళిద్దరూ కూడా రకరకాల విద్యలు ఇచ్చిపుచ్చుకున్నారు. వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఫ్రెండ్స్. మళ్ళీ ఎందుకు యుద్ధానికి వచ్చాడు అని మనకు ఆశ్చర్యం వేస్తుంది కదా. అదే విషయం చెప్తున్నాడు ఇక్కడ చిత్రరథుడు. అప్పుడు చిత్రరథుడు ఎప్పుడైతే తన కంటి ముందు కనపడ్డాడో వెంటనే అర్జునుడు తన అస్త్రాలన్నీ కూడా ఉపసంహరించుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కూడా కుశల ప్రశ్నలు వేసుకుని మాట్లాడుకుంటున్నారు. రథాల మీద కూర్చొని ఏంటి విశేషాలు, ఏంటి ఎట్లా వచ్చాయండి, అనవసరంగా ఎందుకు నువ్వు గొడవ పడుతున్నావు, అసలు ఏం జరిగింది అని అర్జునుడు అడిగాడు. చిత్రరథుడు కూడా నవ్వుకుంటూ, ఏం లేదయా, నువ్వెందుకు అడ్డం పడ్డావు మధ్యలో, వాళ్ళని పట్టుకుపోదాం అనుకుంటే అన్నాడు చిత్రరథుడు అర్జునుడితోటి. అప్పుడు చిత్రరథుడు చెప్తున్నాడు అనమాట, ఈ దుర్యోధనుడు ఇట్లాంటి దురుద్దేశంతో ఈ యొక్క ఘోషయాత్రకు అని చెప్పి మీ దగ్గరికి వచ్చాడని తెలుసుకొని ఇంద్రుడు వాడిని సపరివారంగా బంధించుకునిరా, అలాగే నా అర్జునుడికి కానీ అతని కుటుంబీకులకు కానీ అతని యొక్క సోదరులకు కానీ ఎలాంటి ఆపద లేకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి అని నన్ను పంపించాడు. అందువలన ఇంద్రుడి యొక్క ఆజ్ఞ ప్రకారం నేను వీళ్ళందరినీ కూడా స్వర్గానికి తీసుకుపోతాను, వాళ్ళ సంగతి అక్కడ తేలుస్తాను అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, చాలా సంతోషం, కానీ మా అన్నగారి అభిప్రాయం ప్రకారం మనం చెయ్యాలి, నువ్వు దయచేసి వీళ్ళని వదిలిపెట్టు, నువ్వు నాకు సంతోషపెట్టాలి అనుకుంటే దయచేసి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపో అని అడిగాడు అర్జునుడు. అప్పుడు ఇతడు ఎందుకు వచ్చాడో మీ అన్నగారికి తెలియదు కదా, అది చెప్పాలి కదా ముందు ఆయనకి, ఆ తర్వాత ఆయన ఏం చెప్తే అది చేద్దాం అని చెప్పని ఈ చిత్రరథుడు అర్జునుడితోటి భీముడితోటి కలిసి ధర్మరాజు దగ్గరికి వచ్చి, దుర్యోధనుడు మిమ్మల్ని ఏడిపించడం కోసం, మిమ్మల్ని చిన్నపుచ్చడం కోసం ఈ అడవికి వచ్చాడు అన్న విషయం చెప్పాడు. అయినా కానీ ధర్మరాజు ధర్మాన్ని వదలకుండా జరిగిందే జరిగిపోయింది, మా వాళ్ళని ఎవరిని నువ్వు వధించలేదు, చాలా సంతోషం అనే ఆయనకి కృతజ్ఞతలు చెప్పి దయచేసి దుర్యోధనాథులను వదిలిపెట్టు, వాళ్ళు మా జ్ఞాతులే అని చెప్పినప్పుడు చిత్రరథుడు ఇక చేసేదేమీ లేక ఆ దుర్యోధనాథులందరినీ కూడా వదిలిపెట్టేసేసి స్వర్గలోకానికి వెళ్ళిపోగానే అప్పుడు ధర్మరాజు దుర్యోధనుడు వంక చూసి, నాయన
ఇంకెప్పుడు ఇలాంటి సాహసానికి ప్రయత్నించుకు, మనసులో బాధపడకుండా ఈ సోదరులతోటి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు అన్నాడు ధర్మరాజు. పిచ్చెక్కిపోయింది ఎవరికి? దుర్యోధనుడికి. అసలు ఏం చేయాలో తెలియలేదు దుర్యోధనుడికి. ఎంత అవమానము! తలంతా మనిషి రెండు ముక్కలైపోయినట్లుగా సిగ్గుతోటి ఫీల్ అయిపోతూ నగరం వైపు బయలుదేరినప్పుడు అంతో బాధగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు తన యొక్క శిబిరంలో. అప్పుడు కర్ణుడు వచ్చి, దుర్యోధన, అదృష్టవశం చేత నువ్వు గంధర్వులందరినీ కూడా జయించి మళ్ళీ తిరిగి వెనక్కి రాగలిగావు, చాలా సంతోషము. ఈ గంధర్వులందరూ కూడా ఒక్కసారిగా విజృంభించి సైన్యాన్ని చీల్చేశారు, నా శరీరాన్ని బాణాలతో తీవ్రంగా గాయపరిచారు. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు చూస్తుండగా రణరంగం నుంచి నేను పారిపోయి వచ్చాను. ఏదేమైనా కానీ నువ్వు మిగిలినటువంటి సోదరులు కూడా ఈ గంధర్వుల మీద సాధించినటువంటి విజయం సాటి లేనిది అని మెచ్చుకుంటున్నాడు. అంటే ఏంటి? కర్ణుడికి తెలియదు ఇది పాండవులు పెట్టిన భిక్ష, వీళ్ళ జన్మ, వీళ్ళ బతుకు అనేది తెలియలే. పారిపోయాడు. వచ్చేసరికి దుర్యోధనుడు ఫ్రెష్గా ఉన్నాడు. అంటే అర్థం ఏమనుకున్నాడు? వీళ్ళు గెలిచారు అనుకుంటున్నాడు. అప్పుడు దుర్యోధనుడు కళ్ళనేర పర్యంతం అయిపోతూ జరిగిందంతా చెప్పి, నా వల్ల కాదు, ఇప్పుడు నేను బంధువుల మధ్యలో వీరుల మధ్యలో తలెత్తుకుని బతకలేను, నేను ప్రాణాలు వదిలేస్తాను, ప్రాయపు వేసి చేస్తాను అంటూ పక్కనే దుశ్శాసనుడిని పిలిచి, దుశ్శాసన, ఇకపై నీ రాజ్యం నువ్వే పరిపాలించాలి, ఈ రాజ్యం నీకు ఇచ్చేస్తున్నాను, ధర్మంగా పరిపాలించుకో, ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో నేను రాజును కాను, 100 సంవత్సరాలు నువ్వే రాజువి అని దుశ్శాసనుడితోటి చెప్పాడు. అప్పుడు దుశ్శాసనుడు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నప్పుడు కర్ణుడు వాళ్ళిద్దరిని ఓదారుస్తూ, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, ఇందులో పాండవులు చేసిన గొప్పే ఉంది, వాళ్ళ పని వాళ్ళు చేశారు, వాళ్ళు నీ యొక్క భృత్యులు, ఇప్పుడు నీ యొక్క బానిసలు రాజుకి ఏది శ్రేయస్సో అది చేస్తారు, ఇందులో తప్పేముంది, అది వాళ్ళ కర్తవ్యమే కదా, వాళ్ళ పని వాళ్ళు చేశారు, ఇందులో నువ్వు ఫీల్ అవ్వడానికి ఏముంది, తప్పేం లేదు అన్నా కానీ దుర్యోధనుడు వినలేదు. అప్పుడు శకుని దుర్యోధనుడిని ప్రాయపవేశ బాధ నుంచి మరలుస్తూ, నీకు పాండవులు ఉపకారం చేస్తున్నారు కాబట్టి ఒక పని చెయ్యి, ఇప్పుడే వాళ్ళని పిలిచి అర్ధరాజ్యం ఇచ్చేసేయి, అప్పుడు నీ కృతజ్ఞతా భావానికి లోకులందరూ మెచ్చుకుంటారు, అదే సమయంలో నీకు పాండవులతోటి ఫ్రెండ్షిప్, మైత్రి ఏర్పడుతుంది, ఒక దెబ్బకి 2 పెట్టలు. నీకు ఇప్పుడు పొందినటువంటి అవమానం ఏదైతే ఉందో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి, డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా తీసుకుని పాండవుని పిలిచి థ్యాంక్స్ చెప్పి అర్ధరాజ్యం ఇచ్చేసి అన్నాడు శకుని. చూసారా, ఎప్పుడు దురాలోచన చెప్తాడు, ఇది దూరాలోచన కదా అని మంచి ఆలోచన చెప్పాడు శకుని. కానీ దుర్యోధనుడు మాత్రం బుర్ర పనిచేయట్లే. ఆ క్షణంలో ఏమి వినిపించుకోవాలి, సమస్య లేదు, మీరందరూ నగరానికి వెళ్ళండి, నేను యొక్క ఆలోచన నుంచి వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు అని చెప్పని దర్భలు పరుచుకొని, ప్రాణాలు వదలటానికని ఆ దర్భలు పరుచుకొని వాటి మీద శయనించాడు దుర్యోధనుడు. ఆ తర్వాత ఏం జరిగింది? దుర్యోధనుడు ప్రాణాలు వదలకుండా మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళాడు, ఈ విషయంలో ఎవరు ఎలా ప్రేరేపించారనే విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.